నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో బేసిక్గా సబ్ కాన్షియస్ మైండే మనకి ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే అనుకుంటుందో దాన్ని కనుక అందులో కరెక్ట్గా ఫీడ్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు అని మీరు ప్రీవియస్ వీడియోలో మాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, అదేవిధంగా యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక పర్సన్కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూ ఉండాలని. అదేవిధంగా యూనివర్స్కి కూడా మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ చెయ్యాలి అంటే మనలో ఎలాంటి ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఎనర్జీని బూస్టప్ చేసుకోవాలంటే? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఒక చిన్న విషయం, ఇప్పుడు నేను అర్జెంట్గా ఎవరికైనా కాల్ చేస్తాను, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు. సెకండ్ టైం చేస్తాను, కాల్ లిఫ్ట్ చేయరు. థర్డ్ టైం నేను ఏం చేస్తాను, అబ్బా వీళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళ అనే ఒక థాట్ని పెట్టుకొని నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు పిక్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఫస్ట్ నేను చేసినప్పుడు బా వీళ్ళతో ఒకసారి మాట్లాడాలి అని చాలా లైట్గా అనుకున్నాను. సెకండ్ టైం కూడా అదే ఫీలింగ్తో అనుకున్నాను. థర్డ్ టైం మాత్రం ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు అంటూ ఉంటారు, మేడం ఖచ్చితంగా షూట్ చేయాలి, అవును, ఖచ్చితంగా రావాలి అంటే మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ యాడ్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది కదా. అంటే మనం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే మీకు ఎలాంటి థాట్స్ ఉంటాయో నాకు అలాంటి థాట్స్ రావాలి. ఓకే, మీరు ఎలా అనుకుంటున్నారో, వర్క్ చేయాలనుకుంటున్నారో నేను కూడా అదే ఎనర్జీతో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇద్దరు ఫ్రీక్వెన్సీ కలుస్తుంది. సో ఇద్దరు అభిప్రాయం కలిసినప్పుడు మాత్రమే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు కనెక్ట్ అవ్వాలన్నా, మీరు నాకు కనెక్ట్ అవ్వాలన్నా ఇద్దరి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. సో ఇలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే కూడా మనము కొంత ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఈ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకుంటాము అంటే కొన్ని సింపుల్ స్టెప్స్ అనమాట. అంటే మనం పెద్ద కష్టపడిపోయి నేను యూనివర్స్తో క్లబ్ అవుతున్నానా లేదా అని చాలామంది మెడిటేషన్ చేస్తూ చేస్తూ కూడా నేను కనెక్ట్ అయ్యానా అండి అసలు యూనివర్స్కి అని డౌట్ పడుతూ ఉంటారు. మీకు మీరే తెలుసుకోవచ్చు ఎలా అంటే, ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటూ పోవాలి. అంటే మనం చేసే ప్రతి పని మీద కూడా కృతజ్ఞత ఉండాలి. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని 100% సక్సెస్ఫుల్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఓకే, సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఉండాలి, సక్సెస్ అయ్యింది అనే విశ్వాసంతో ఉండాలి. అలాగే మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు పట్ల కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అంటే ఇవాళ ఒక్కరోజు చెప్పాం కదా, చాలా కాదు, త్రూ అవుట్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు క్యారీ. అంటే ఒక గ్రాటిట్యూడ్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి. ప్లస్ నీ మైండ్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండాలి. నువ్వు ఏ విషయం ఆలోచించు, ఏం మాట్లాడు, దేనిని చూడు, ఏ పని చేయి, కానీ అన్నీ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ థాట్ అనేది ఉండదు. జరుగుతుందా లేదా అనేది నీకు అనవసరం. జరుగుతుంది అని చెప్పడం మాత్రమే నీ డ్యూటీ. చేస్తాను అని చెప్పడం మాత్రమే నీ డ్యూటీ. సాధిస్తాను అనడం మాత్రమే నీ డ్యూటీ. ఎలా సాధిస్తాను, ఎప్పుడు సాధిస్తాను, ఏ విధంగా సాధిస్తాను అది నీ డ్యూటీ కాదు. పాజిటివిటీ, మైండ్లో ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్ ఫర్గివ్నెస్, క్షమించబడాలి, క్షమించబడే గుణాన్ని కలిగించుకొని ఉండాలి. ఎవరో మనల్ని ఏదో అన్నారని ఎంతసేపు వాళ్ళని తిట్టుతూ ఉండడము, వాళ్ళ మీద మనము ఎక్స్ట్రా మాటలు మాట్లాడటము, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు పెంచుకున్న ఎనర్జీని ఈ విధంగా నువ్వు డౌన్ఫాల్ చేసుకుంటున్నావు. కాబట్టి వాళ్ళని ఫర్గివ్ చేసి వదిలేసేయాలి. ఓకే, నీ చుట్టూ నెగిటివిటీ ఎప్పుడైతే ఉంది అని నీకు అనిపించినప్పుడు జస్ట్ లెట్ అవుట్ ఫ్రమ్ దేర్, వచ్చేసేయాలి. ఎంత నెగిటివిటీకి దూరంగా ఉంటావో అంత నువ్వు యూనివర్స్కి కనెక్ట్ అవుతావు. నీ గోల్ మీద నీకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే సంకల్పించుకుంటున్నావో దాని మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఇవాళ ఒక గోల్ పెట్టుకుని అబ్బే ఇది అవుతుందో లేదో అని 4 రోజుల తర్వాత దాన్ని మార్చుకోవడము, దానిని ఇంకో విధంగా చేంజ్ చేసుకోవడము, ఇప్పటికిప్పుడు జరగాల్సినటువంటి పనుల గురించి ఆలోచించటము కాకుండా నువ్వు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నావో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి నువ్వు నీ వంతు కృషిని నువ్వు చేస్తూ ఉండాలి. ఇది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనేది నీకు అనవసరం.
వర్క్ మాత్రం నువ్వు చేయాలి. నీ మైండ్ని నువ్వు కామ్గా ఉంచుకోవాలి. అట్లీస్ట్ డేలో ఒక హాఫ్ అన్ అవర్ నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నువ్వేం చేస్తున్నావు, ఇవాళ ఏం చెయ్యాలి, నువ్వు మార్నింగ్ నువ్వు నీతో ఎలా మాట్లాడుకోవాలి, ఇవాళ నేను ఏం చెయ్యాలి, ఇవాళ నా పనులన్నీ నేను హ్యాపీగా కంప్లీట్ చేస్తాను, ఇన్ టైం నేను కంప్లీట్ చేస్తాను, ఇన్ టైం నేను రీచ్ అవుతాను, ఇన్ టైం నేను వర్క్ కంప్లీట్ చేసి ఇన్ టైం నేను మళ్ళీ బ్యాకప్ అవుతాను. నేను ఏదైతే అనుకున్నానో దానిని అక్కడ రీప్రొడ్యూస్ చేస్తాను. ఏ వర్క్ అయితే నేను 100% ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను దాన్ని కంప్లీట్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను, ఎస్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను అని మీరు మార్నింగ్ 10 నిమిషాలు మీకు మీరు చెప్పుకోండి. ఇట్ విల్ గివ్ ద ఎనర్జీ ఫర్ దట్ కంప్లీట్ 23 అవర్స్. అలాగే నైట్ పడుకున్నప్పుడు ఈరోజు నాకు ఇంత ఎనర్జీని ఇచ్చి ఇంత వర్క్ చేయగల శక్తిని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈరోజు నాకు సహాయపడిన ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తికి సర్వదా కృతజ్ఞతలు. నేను ఏదైతే సాధించాలనుకున్నానో దానికి అవసరమైన ప్రతి దానిని నాకు అందిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ విధంగా మీరు మార్నింగ్ 10 minutes, నైట్ 10 minutes మీరు సెల్ఫ్ టాక్ చేయండి. 100% ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన తప్పును మనమే రెక్టిఫై చేసుకోవాలి. ఇవాళ పని అవుతుందా లేదా అని మీరు మార్నింగ్ అని పెట్టిన ఒక ఎఫర్మేషను నిజంగా ఆ పనిని మీకు దూరం చేస్తుంది. ఖచ్చితంగా అవుతుంది అని మీరు అనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యేది కూడా హాఫ్ అన్ అవర్ ముందు జరుగుతుంది వర్క్. ఏదైతే ఎలా అయితే అనుకుంటామో అలా సాధ్యపడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెన్సీని పెంచేవి, యూనివర్స్కి దగ్గర చేసేవి. యూనివర్స్ నాకు ఇచ్చేస్తుందా అని ఇస్తుంది. నువ్వు తనకి కావాల్సిన విధంగా మారినప్పుడు మీ పిల్లలు మీకు అనుకూలంగా మారడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరి యూనివర్స్కి మీరు అనుకూలంగా మారాలి అని అంటే మీరు కూడా కొంత మారాలి కదా, మీరు మార్పు రావాలి కదా. ఖచ్చితంగా. మరి ఆ మార్పును తను కోరుకుంటుంది కదా. అవును. మరి ఆ మార్పు కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది పాజిటివిటీ కావాలి. మనం చూసే విధానం, మాట్లాడే విధానం, వినే విధానం, నడుచుకునే విధానం ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండాలి. అందుకే రెగ్యులర్గా మనం చెప్తాం, మంచిని చూస్తాము, మంచిని వింటాము, మంచిని మాట్లాడుతాము, మంచి పనులను చేస్తాము, మంచి దారిలోనే నడుస్తాము. ఎప్పుడైతే ఇతరులకి హెల్ప్ చేయాలని, నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, నీకు సాధ్యపడిన దాంట్లో నలుగురికి సహాయం చేయాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, నువ్వు నేర్చుకున్న మంచిని నలుగురికి పంచాలి, అంతే. యూనివర్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతుందండి. మీరు ఏది అనుకుంటారో అది ఎలా మీరు అనుకున్న మరుక్షణం ఇచ్చేస్తుంది, ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ని మీరు పెంచుకుంటారు. సో మీ ఇంటి వాతావరణాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోండి. ఇంటిని నీట్గా పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే, పిల్లల మధ్య కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. ఇంట్లో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డైట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి డైట్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఓకే. బ్యాలెన్స్డ్ డైట్, టైం టు టైం తినడం, ఎక్సర్సైజ్ చేయటము. సో ఇవన్నీ ఏం చేస్తాయి, మైండ్ని ఫ్రెష్ చేస్తుంటాయి. కాసేపు గార్డెనింగ్ చేయడము, కాసేపు మొక్కలతో మాట్లాడటము. మొక్కలతో మాట్లాడితే తొందరగా కనెక్ట్ అయిపోతాం యూనివర్స్కి. ప్రకృతితో ఎంత మాట్లాడతామో యూనివర్స్తో అంత బాగా కనెక్ట్ అవుతాం. మీరు కాసేపు ఒక పూల కుండి దగ్గర కూర్చొని దాన్నే చూస్తూ దాంతో మీ మనసులో మాట్లాడండి, తిరిగి మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ట్రై చేస్తాను, 100% అవుతుంది అది. నిజంగానే ఒక్క మొక్కలనే కాదు, ఏ వస్తువు దగ్గరైనా సరే మీరు కూర్చొని కాసేపు మీ ఫీలింగ్స్ దాంతో ఎక్స్ప్రెస్ చేసుకోండి, దాని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇదంతా ఏంటంటే మనం క్రియేట్ చేసుకునే పాజిటివిటీ వల్ల వస్తుంది. ఓకే. మొక్కలతో ఈజీగా మాట్లాడచ్చు, మనం చాలా స్పందిస్తూ ఉంటాయి అవి, మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తూ ఉంటాయి కదా. సో తొందరగా స్పందిస్తూ మనకి ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవచ్చు.
యూనివర్స్తోని కనెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు, ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. సో దాంట్లో ఒక భాగమే మన మెడిటేషన్ కూడా. ఓకే. అంటే రెగ్యులర్గా మన మైండ్ని కామ్ చేసుకోవడానికి మనం ఉపయోగించే ఒక టూల్ అనుకోండి. కాసేపు మీరు మెడిటేషనే చేయాలని కాదు, మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకోవడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా పర్వాలేదు. మార్నింగ్ ఒక 10 నిమిషాలు, నైట్ ఒక 10 నిమిషాలు మిమ్మల్ని మీరు డిస్టర్బెన్స్ లేకుండా మిమ్మల్ని మీరు గమనిస్తూ మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడిందంతా కరెక్టేనా అని మీ ఎనర్జీస్ని మీరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో చాలా మంది కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి అండ్ అదే విధంగా యూనివర్స్ తోటి ఎలా కనెక్ట్ అవ్వాలి, చక్ర బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇలా చాలా మంది కూడా మన క్లాసెస్ గురించి ఎప్పుడు ఉంటాయి అని అడగడం జరుగుతుంది. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? 19th నుంచి స్టార్ట్ అవుతుందండి. 19th నైట్ ఒక డెమో క్లాస్ ఉంటుంది అండ్ 20th నుంచి మామూలుగా మార్నింగ్ టైం షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికి మనము 15 మండలమ్స్ కంప్లీట్ చేసాము, ఇప్పుడు 16 స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈ మండలం రోజులు కూడా మీ యొక్క మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. అలా ఈసారి మాత్రం వెరీ స్ట్రిక్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ప్యూర్గా వెజిటేరియన్గా ఉండి నీ యొక్క యాటిట్యూడ్స్ని ఎప్పుడైతే మార్చుకోవడానికి ట్రై చేస్తారో, అంటే కొంచెం సాత్వికంగా ఉండడానికి ట్రై చేసినప్పుడు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అందులో ఈసారి మనం కూడా ఈ చక్రాస్ గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకోవడము, ఆ విధంగా కూడా బ్యాలెన్స్ చేసుకోవడము, ముఖ్యంగా మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. మనీతో పాటుగా పాజిటివ్నెస్, ఈ రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలనేది ఈ యొక్క క్లాస్ ముఖ్య ఉద్దేశం. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది 42 డేస్ క్లాస్. ఓకే. సో 42 డేస్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి నేను టైం ఇస్తాను. అలాగే ఈ టైంలో అంటే మార్నింగ్ మీరు జాయిన్ అయిన టైంలోని ఖచ్చితంగా ఏవైతే ప్రికాషన్స్ చెప్తున్నానో, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తామంటారు? ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఫ్రమ్ మై సైడ్ నేనైతే 100% రిజల్ట్ మీరు చెప్పిన స్టెప్స్ ప్రతిదీ పాటిస్తూ, నేను ఏదైతే చెప్పానో దానిని పాటిస్తూ, ఇన్ కేస్ మీకు ఎక్కడైనా భయము అని అనిపించినా, మీకు ఎక్కడైనా అది నెగిటివ్లోకి వెళ్తున్నాం అని అనిపించినా ఇమీడియట్గా నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా నేను దానికి సరైనటువంటి పరిష్కారం చెప్తాను. ఓకే. సో రిజల్ట్ అనేది ఏంటంటే మీరు చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. బట్ ఇట్ వాజ్ నాట్ ఏ 1 డే షో. సాధన అనేది అవసరం. కొంత సాధన అనేది ప్రతి మనిషి కూడా ఒక 3 months 4 months సాధన చెయ్యాలి కంపల్సరీ. నిన్ను నువ్వు మార్చుకోవాలని అంటే నీలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను టోటల్గా మార్చుకొని ఒకదానికి స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు అనమాట. కాబట్టి ఇది 1 డే షో కాదు, 2 డే షో కాదు. 1 డే 2 డే చేశానండి, 10 days చేశాను, అది కాదండి. నువ్వు మారడానికి నువ్వు ఒక యజ్ఞం చేస్తున్నావు. ఆ యజ్ఞంలో నువ్వు నిలబడగలగాలి. అది ఎంత కష్టమైనా నువ్వు దానిని చేయగలగాలి. కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా 10 days 15 days రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది 2 మండలాలు 3 మండలాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఆ పాజిటివ్నెస్ని ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.